కేరేము ప్రదేశమునకు అధిపతి అయిన రేకాబు కుమారుడైన మల్కియా పెంటగుమ్మమును బాగు చేసెను. అతడు దాన్ని కట్టిన తర్వాత దానికి తలుపులను నిలిపి తాళములను గడియలను అమర్చెను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకొనవలెను, అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల యేసు ప్రభువా, ఆరాధనలో సహాయపడ్డారు నాయన. మీరు ఎంత అమూల్యమైన దేవుడువో మీరు మాకు బయలుపరిచారు. దయగల తండ్రి, రెండవ భాగంలో కృపగల తండ్రి మీ వాక్కులు మాకు అనుగ్రహించండి, మీ మాటలు మాకు దయచేయండి. మా అందరితో మీరు మాట్లాడండి, కృప అనుగ్రహించండి, సహాయము చేయండి. గొప్ప దేవుడు అని స్తుతిస్తున్న బలహీన దాసుని బలపరచండి. సిలువ రక్తంతో నన్ను కడిగి మీ వాక్కులు అనుగ్రహించమని కృపను మెండుగా కోరుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. చదవబడిన భాగము ద్వారా దేవుడు మనందరితో మాట్లాడనుగాక. ఈ భాగాల్లో మనం ధ్యానిస్తున్న భాగములు నెహెమ్యా గ్రంథము అనగా 3వ అధ్యాయములో, నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయము అనగా 14వ వచనాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాము. 3వ అధ్యాయము 14వ వచనంలో రాయబడిన మాట ఇక్కడ బేత్‌కేరేము ప్రదేశమునకు అధిపతి అయిన రేకాబు కుమారుడైన మల్కియా పెంటగుమ్మమును బాగు చేసెను. అతడు దాన్ని కట్టిన తరువాత దానికి తలుపులు నింపి తాళములను గడియలను అమర్చెను. ఎంతమంది బాగు చేశారంట? ఈ గుమ్మాన్ని ఎంతమంది బాగు చేసినారు? ఒక్కడు ఇక్కడ కనబడతా ఉన్నాడు. ఎవరో? రేకాబు కుమారుడైన మల్కియా అనే వ్యక్తి. ఈ గుమ్మాన్ని అందరూ బాగు చేయడానికి ఇష్టపడలేదేమో, ఒకవేళ అందరూ రాలేదేమో. ఎంతమంది? ఒక్కడే ఆయనకు బాగు చేయడానికి వచ్చాడు. కాబట్టి అందరూ కూడా అది ఒకవేళ పెంట గుమ్మము కదా, మరి దాని దగ్గరికి ఎందుకు అనుకున్నారో ఏమో. మరి కొన్ని గుమ్మాల దగ్గర చూస్తే చాలామంది ఉన్నారు. ఇప్పుడు గొర్రెల గుమ్మం దగ్గర చూస్తే ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరులైన యాజకులు లేచి గొర్రెల గుమ్మము కట్టారు. మత్స్యపు గుమ్మాన్ని కూడా వంశస్థులు కట్టారని ఉంది. అనగా ఆసేనాయ వంశస్థులు ఒక్కళ్ళు కాదు, చాలామంది కట్టారు. ఈ గుమ్మాన్ని కట్టడానికి అందరూ కూడా మరి ముందుకు రాలేనట్టుగా ఉన్నారు. అది ఒకవేళ యెరూషలేము నుండి చెత్తంతా తీసుకొని వెళ్ళడం కాబట్టి అది మరి ఎంత వాసనగా ఉందో, మరి ఎలా ఉందో మనకైతే తెలియదు. కానీ ఆ గుమ్మం దగ్గర మాత్రము ఒక్కడు మరి రీతిగా మరి కట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రేకాబు అనగా కుమారుడు, రేకాబు కుమారుడు. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే, ఈ రేకాబు కుమారులు ఒక మాట చూస్తే ఇర్మియా గ్రంథంలో ఓ మాట ఉంది. వాళ్ళు ఎంతో దీనులుగా, ఒక మాట రేకాబు ఒక మాట ఉంది యెహెజ్కేలులోను ఏదో, మొత్తానికి అమ్మా 35 ఇర్మియా 35 అధ్యాయము 14వ వచనం. వాళ్ళ గురించి రాయబడిన చాలా ఉండయి. కానీ ద్రాక్షరసం త్రాగవద్దని రేకాబు కుమారుడైన యోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు ఉన్నవి నేటి వరకు తమ పితని ఆజ్ఞకు చూడు. వాళ్ళు ఎలాంటి వారుగా ఉన్నారంటే, వాళ్ళు విధేయులుగా ఉన్నారు. కాబట్టి ఒక్కడు ఆ గుమ్మాన్ని కట్టడానికి పూనుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో అన్ని విధములుగా మనము అనగా చేసేవారిగా ఉండాలి. గత వారం మనము 3 విషయాలు ధ్యానించాం. ఆయన మనలో అనగా తీసివేసేయి. ఆ గుమ్మము ఏమి చూపిస్తుందంటే, చెత్తంతా కూడా బయటికి తీసివేయడం. అనగా పెంట గుమ్మము మనకు నేర్పిస్తున్న పాఠము అంతకుముందు విసర్జించుట
అనే విషయాలు మనం ధ్యానించాము. అనగా రెండవ భాగంలో మరి తీసివేయుట, ఆయన మనలో నుండి ఏమీ తీసివేయను అనే విషయాలు జ్ఞాపకం చేసుకుంటాం. మనం తీసివేసుకోలేకపోయినా ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు, మనం కూడా తీసివేసుకోవాల్సినవి ఉన్నాయి. కానీ ఇక్కడ మనం ఇది ధ్యానిస్తూ ఉన్నాం. 3 విషయాలు గత వారము మనం ధ్యానించాం. ఏంటివి? పనికిరాని తీగలను ఆయన తీసి పారవేయును. యోహాను సువార్త 15:2. మూడవ మాట మనము జాగ్రత్తగా వాక్యాన్ని గమనించండి, వాటిని గుర్తుపెట్టుకోండి. యెహెజ్కేలు గ్రంథం అనగా 36:26లో రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇస్తాను. రాతి గుండెని తీసివేస్తాను అన్నాడు. పనికిరాని తీగలైనా తీసివేస్తానన్నాడు. రాతి గుండె పిల్లార మనలో నుండి తీసివేయడం, కఠినత్వము అనగా దీనంతటిని కూడా ఆయన తీసివేయడం. మూడవ మాట మనము జ్ఞాపకం చేసుకున్నాము, అపవిత్రత. మూడవది ఏంటంట అనగా సకలమైన అపవిత్రత. యెహెజ్కేలు గ్రంథం 36:33లో మీకు కలిగిన అపవిత్రత నేను తీసివేస్తాను. ఈ చాలా నిజంగా తీసివేసుకోవాల్సినవి. మనలో పనికిరానివన్నీ కూడా మనం ఏం చేయాలా? తీసివేసుకోవాలా. అప్పుడే అనగా మన జీవితానికి మేలు క్షేమము కలుగుతుంది. అనగా ఈ 4 విషయాలు ఇప్పుడు మనము సమయోచితంగా 4 విషయాలు మనము దేవుని వాక్యంలో చూద్దాం. ఇంకా మనం ఏమి తీసివేసుకోవాలి అంటే ప్రభు ద్వారా మనం ఆయన ఏమి తీసివేయాలని కోరుతున్నాడు. జకర్యా గ్రంథం 3:4. జకర్యా గ్రంథము 3:4. అందరూ చూడండి దేవుని వాక్యము. జకర్యా గ్రంథం 3:4. దూత దగ్గర నిలిచున్న వారిని పిలిచి ఒకడు అనగా ఇతని మైలబట్టలు చాలు తీసివేయడని ఆజ్ఞాపించి చాలు. ఇప్పుడు అక్కడ దూత అయినా దేవునికి సాదృశ్యమే. మరి ఇక్కడ ఒక వ్యక్తి ఎవరు వస్త్రాలు తీసేయమంటున్నాడు దూత? ఎక్కడ? యెహోషువ మలిన వస్త్రములను ఏం చేయాలా? తీసివేయమని చెప్తా ఉన్నాడు. పిల్లారు అక్కడ ఏంటంటే మనం గమనించినప్పుడు మలిన వస్త్రములను తీసివేయమని చెప్తా ఉన్నాడు దూత. మనకు దేవుడే అనగా అక్కడుండ యెహోషువ మలిన వస్త్రములను ఏం చేయాలా? తీసివేయుట. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖంలో నిలబడి ఉండగా దూత దగ్గర నిలిచున్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు ఎందుకు తీసేయమన్నాడు? జాగ్రత్తగానండి. అనగా యెహోషువకున్న మైల బట్టలు ఎందుకు తీసేయమంటున్నాడు? అక్కడ పైన ఒకడు ఉన్నాడు, పైన ఇంకొక ఆయన ఉన్నాడు. ఎవరు? సాతాను ఏం చేస్తూ ఉంది? ఫిర్యాదు చేస్తుంది. 3వ. మరి యెహోవా దూత అతడు ప్రధాన యాజకుడైన సాతాను ఫిర్యాదే అతని కుడి పార్శ్వం నిలబట్టిండు. అతను నాకు సాతాను ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు. ఇదిగో ఈయనలో ఏముంది? మలిన వస్త్రం ఉంది అని ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు. పిల్లారా ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు. అప్పుడు 2వ. సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను, యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరువలి ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతాను. అసలు అప్పటికే మలిన వస్త్రాలతో ఉంటే కూడా ఈయన ఏమంటున్నాడు చెప్పండి? అగ్నిలో నుండి తీయబడిన వాడిలాగా ఉన్నాడు. అంటే సాతానికి ఏమాత్రం అక్కడ స్థలము ఇవ్వడం లేదు. ఎవరు? దూత. ఆయన ఎట్టున్నాడు? ఇదిగో అగ్నిలో నుండి తీయబడిన కొరువులాగా ఉన్నాడు అని సాతానికి ఏమాత్రము కూడా చోటు ఇవ్వకుండా మాట్లాడుతూ ఉన్నాడు. వెంటనే అర్థం చేసుకున్నాడు దూత, దేవుడు అర్థం చేసుకున్నాడు. అనగా ఏమి యెహోషువ ఏంటి వస్త్రాలు తీసేయి అని అంటే ఒకవేళ అప్పుడు ఆ సమయంలో ఇంకా సాతాను ఏమైపోయిండు? విజృంభించిండు. అలాగ మాట్లాడుతూ 3వ ఏమనుందంట?
యెహోషువ మలిన వస్త్రములు దూత సముఖంలో నిలిచుండగా దూత దగ్గర నిలుచున్న వారిని పిలిచి ఇతని బట్టలను తీసివేయడని ఆజ్ఞ, నేను నీ దోషమును ప్రశస్తమైన వస్త్రముతో నిన్ను అని సెలవిచ్చాను. ఎంత శ్రేష్టమైన అనుభవం చూడండి. ఇక్కడ ఏం తీసివేసాడు యెహోషువలో చెప్పాలా? ఏం తీసేసాడు? మలిన వస్త్రములను తీసివేశాడు. ఆయనలో ఉన్న డాగులను తీసివేశాడు. ఆయనలో ఉన్న దోషములను తీసివేశాడు. ప్రభు అనగా నీలో నాలో ఉన్న అనగా మలినమైన వస్త్రములను ఆయన ఏం చేయవాడు? అది సంగతి. యెహోషువ కనబడలేదేమో, యెహోషువకు తెలియలేదేమో అనగా పిల్లారా, ఆయన నిలబడినప్పుడు దూత చెప్తాం అనగా సాతాను చెప్తుంది, ఇదిగో ఈయన ఏం వేసుకున్నాడు? మలిన వస్త్రములు. కొన్నిసార్లు మనం గట్టిగా ఏదైనా ఒకళ్ళు చెప్పామనుకోండి, ఎలా చేసి సరి చేసుకోవాలి ఎలా అన్నాం అనుకోండి, ఎట్లుంటుంది మనకి? ఇంకా చెప్పాలి, ఇంకా నన్ను తీసేసుకోమంటావా అని కోప్పడతాం. వాళ్ళు యెహోషువ అనగా తెలియదేమో అనగా సాతాను చెప్తూ ఉన్నాడు. సాతాను చెప్తూ ఉన్నప్పుడు ఆరిదిగా దేవుడు ఆరిదిగా కనికరించి తీసివేశాడు. పిల్లారా, ఒక మాట ఇర్మియా గ్రంథం 2:22 ఒక మాట ఉంది. మనకు కనబడకపోయినా మన లోపల ఎన్నో ఉంటాయి. ప్రభువుల దగ్గరకు వస్తున్నాము, మనల్ని మనమే కడుక్కోవాలి, మనల్ని మనమే తీసివేసుకోవాలి. చదవండి 22వ వచనం. ఈ మాట ఇర్మియా గ్రంథం 2:22. నువ్వు క్షౌరముతో కడుగుకొనినను విస్తారమైన సబ్బు రాసుకొనినను నీ దోషము మరకవలె నాకు. కొన్నిసార్లు మన జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలా, మనమనగా మన దేహం మీద ఉన్న మరకలు పోవాలని, మన దేహం మీద ఉన్న మచ్చలు పోవాలని మనం ఎన్నో సోపులు వాడవచ్చు, ఎన్నో రకమైనవి వాడవచ్చు, కానీ లోపల మాత్రం ఏ సోపు లేదు. ఉందా? అనగా చింతాలు సోపోడు బాధ లోపడది. చెప్పు. సంతూరు సోపాడు బాధదా? మైసూరు శాండిల్ సోపాడు బాధ లోపడది. ఏ శాండిల్ సోపులు అన్నా లోపడదని మరక పోదు అనగా ఈ రీతిగా అంటున్నాడు. ఏమని ఉంది అక్కడ? మళ్ళీ చదువు ఇర్మియా గ్రంథం. నువ్వు క్షౌరం అనగా ఒకవేళ అది క్షౌరము అంటే కొన్నిసార్లు వేరే క్షారముతో కడుగుకొనినను అవిస్తారమైన సబ్బు నీ దోషము మరకవలె నాకు కనబడుతుంది. పిల్లారా, మన జీవితంలో అనగా ప్రభువుకి ఏదైతే కనబడుతుందో వాటిని మనము తీసివేసుకోవాలా. యెహోషువలో అనగా మలిన వస్త్రములు అనగా ఉన్నాయి. మన జీవితంలో ఏమున్నాయి అనగా వాటన్నిటిని మనము తొలగించుకోవడము శ్రేష్టమైనది. ప్రభు అంటున్నాడు, నువ్వు విస్తారమైన సబ్బు రాసుకున్నా నీ దోషం నాకు మరకలా కనబడుతూ ఉంది, మరకలా కనబడుతూ ఉంది అనగా అనేకమైన అనగా మరకలాగా కనబడుతున్నాయి అనగా వాటిని ఏం చేయాలంటే ఇప్పుడు తీసివేసుకోవాలి. దేవుని వాక్యంలో చూడండి, అనగా మొదటి సమూయేలు గ్రంథం 15, మొదటి సమూయేలు గ్రంథం 15లో మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం. సౌలు నొద్దకు రాగా సౌలు యెహోవా వలన నీకేం కలుగును గాక. ఎవరంటున్నారు ఈ మాట? ఎవరంటున్నారు? సౌలు అంటున్నాడు, యెహోవా వలన కలుగును గాక. యెహోవా ఆజ్ఞ నేను నెరవేర్చాడా? ఆజ్ఞను నెరవేర్చాడా? ఒక మాటలో చెప్పండి. ఎవరు? సౌలు నెరవేర్చాడా? లేదు. ఏం చెప్పాడు? సమూయేలు ద్వారా దేవుడు ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? అమాలేకీలందరినీ హతం చేయమన్నాడు. మరి అందరిని చేసినాడా? చేయలే. ఒక్క ఆయన ఉన్నాడు. ఎవరు? అనగా రాజు ఉన్నాడు. ఆగాగానే రాజును ఉంచాడు. అందరినీ కూడా అతను ఎందుకు ఉంచాడో ఏమో మరి అర్థం కాల మనకు. సౌలు ఎందుకు ఉంచాడు? కానీ అదే అమాలేకుడు అదే సౌల్ని తర్వాత చంపేశాడు. ఆ మాటలు చాలా ప్రాముఖ్యమైనది. మనం చదువుదాం. 15:8 చదవండి. ఒకళ్ళేమో 2వ సమూయేలు 1:8 తీసి పెట్టుకోండి. అగగును ప్రాణముతో పట్టుకొని
జనులందరినీ చాలు అందరిని ఏం చేశాడు చెప్పాలా? ఇప్పుడు ఇడాగల. కొన్నిసార్లు మనం కూడా ఏం చేస్తామంటే అన్నిటినీ తీసివేస్తాం. అర్థమవుతుందండి పాయింట్? అన్నీ తీసివేసుకుంటాం. అనగా ఇది బాగలేదులే అని తీసేస్తాం, ఇది సరిలే అని తీసేస్తాం. ఏదో ఒక్కటి మన లోపట ఉంటుంది. ఆ ఒక్కటే మన జీవితాన్ని అనగా నష్టానికి దారితీస్తుంది. అన్నిటిని మనం తీసివేస్తాం. అబ్బా ఇక నేను ఇది మాట్లాడకూడదు అని అనుకుంటాం. మరలా ఏం చేస్తాము? మాట్లాడతాం. ఇది అనగా ఇది ఒక్కటేలే, సరే మనం సినిమా తీసేద్దాం, సీరియల్ తీసేద్దాం, మోసం తీసేద్దాం, ఇది తీసేద్దాం. అబద్ధం ఒక్కటన్నా ఉంది. ఆ ఒక్కటే నేనేం చేస్తా చెప్పాలా? అదే నిన్ను నష్టానికి దారితీస్తుంది. అనగా యవనస్తులంగా, పిల్లలమ్మగా, పెద్దవారిగా నీలో నాలో ఆ ఒక్కటేలే, ఆ ఒక్కటేలే, ఆ ఒక్కటేమైతే చెప్పండి. ఇప్పుడు దాని కోడి ఒక్కటే గుడ్డు పెట్టింది. ఎన్ని గుడ్లు పెట్టింది చెప్పాలి మీరు? ఒక్కటే గుడ్డు పెట్టింది. ఒక్క గుడ్డు ఒకవేళ పొదగేసాం, ఏమైంది? అది ఒక పిల్ల అయింది. అది మళ్ళా అనగా 10 గుడ్లు పెట్టింది. ఆ ఒక్క గుడ్డుదే. ఆ 10 గుడ్లో ఏం చేయని? 10 పిల్లలని చూస్తారు. ఇప్పుడు ఎన్ని అయినాయి? ఒక్క గుడ్డు ద్వారా ఒక్కటేలే. అనగా ఒక్కటే. నడవకూడదు, ఆ ఒక్కటి నడుద్దాం. చూడకూడదు, ఆ ఒక్కటి చూద్దాం. మాట్లాడకూడదు, ఆ ఒక్కటే మాట్లాడదాం. ఒక్కటే ఒక్కటే ఒక్కటే. ప్రయాణ గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. ఒక్కటే అనుకుంటావు. నీ ఆత్మీయ జీవితానికి ఆ ఒక్కటే నిన్ను అనేక నష్టానికి దారితీస్తుంది. ఉదయకాలం ఆ ఒక్కటేదో నీకు తెలుసు, నీ ప్రభు తెలుసు. ఆ ఒక్కటి మనం తీసివేసుకోవాలా? మలిన వస్త్రమా, లేకుంటే అనేకమైన పరిస్థితుల, అనేకమైన మాటలా తీసివేసుకోవాలా? ప్రకటన 2:4. ఆయనను ఒక్కళ్ళు. మొత్తానికి మీ అందరికి ప్రేమ బాగానే ఉంది, కానీ ఒక్కళ్ళు చదవాలి. అందరు చదువుతుంటే ఇంక అర్థం. మంచిదే. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలితువని నేను తప్పు ఒకటి నీ మీద ఒకటి. ఎన్ని చెప్పండి తప్పులు? ఒక్కటే. ఒక్క తప్పే ఉంది. ఏ సంఘంలో? లవోదయకే కాదు, ఎఫెసీ సంఘంలో. అదే చూడాలా. కొంతమంది సార్దీస్ అంటున్నారు, కొంతమంది లవోదయక. ఎఫెసీ సంఘంలో ఎన్ని ఉన్నాయంట? ఒక్కటే. అనగా ఈ ఒక్కటే అనేది, ఆ ఒక్కటే మన జీవితాన్ని నష్టపరుస్తుంది. ఇప్పుడు 14 వచ్చిన చదవండి. ఒకటి ఎన్ని అవుతాయో? 14. అక్కడ ఎన్ని? 4లో ఎన్ని? ఒక్క తప్పిదం. ఒక్కటి. ఒక్క తప్పిదం ఒక్కటి. 14లో కొన్ని. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, కొన్ని. జాగ్రత్త ప్రియమైన సోదరుడా సోదరి, ప్రభు రాబోతున్నాడు. అనగా ఇదిగో నేను త్వరగా అనగా వచ్చుచున్నాను అంటున్నాడు ప్రభు. ప్రభు రాబోయేటప్పటిగా ఒక్కటి ఉంటే ఏమవుతావు చెప్పు? అనేకమైన తర్వాత నేను చెప్తా ఉండు. ఆ ఒక్కటే ఉందంటే ఇడవబడతావు. ఆ ఒక్కటే కదా నీ రాకుమారుడు అన్నాడు. ఆ ఒక్కటే కదా పరలోకంలోకి రానడు. ఆ ఒక్కటే కదా నీకు బహుమానం ఇస్తా అన్నాడు. ఆ ఒక్కటే కదా నువ్వు సింహాసనం మీద కూర్చో అన్నాడు. అంటాడా? నిన్ను సంపూర్ణంగా చేయాలా? నువ్వు పర్ఫెక్ట్ కావాలా? నువ్వు పరిశుద్ధమైన జీవితంలోకి రావాలంటే నీలో ఒకరు 20 ఉన్నాయి. ఉదాహరణకు 20 ఉన్నప్పుడు 19 తీసేసావు అనుకో. ఆ ఒక్కటే పులిసిన పిండి ఎంత? ఇంతే కదా, ఇదే కదా, ఈ ఒక్కటే కదా, ఈ ఒక్క రవ్వే కదా, ఒక్క రవ్వే కదా. ఆ రవ్వ ఏం చేద్దాం? ముద్దంతా నీ జీవితాన్నే పులిచిపోయేటట్టు చేస్తుంది. నేను దేనికి పనికి రాకుండా చేస్తుంది. అయ్యో నేను ఇంతగా ప్రభుని సేవించానే, నేను ఇంతగా ప్రభులో ఉన్నానే, ఇంతగా నేను దేవుని కొరకు జీవించానే, అయ్యో నీ ఆ తర్వాత బాధపడితే ఉపయోగము? అది ఏదో బాధపడాలో బాధపడేది ఏదో ఇప్పుడే. పిల్లారా, మన జీవితంలో ప్రభు రాబోతున్నాడు. భూమి మీద అన్నీ కూడా శాశ్వతమైనవి. మరక వలె డాగు ఒక్కటే కనబడుతుంది. ఏమన్నాడు ఇర్మియా 2:22లో? నువ్వు క్షౌరముతో విస్తారమైన సబ్బు రాసుకొనినను నీ దోషము మరక వలె నాకు కనబడుతుంది. ఈ రోజున ఏ మనుషుడు కనబడకపోయినా, అనగా ఏ వ్యక్తి కనబడకపోయినా
ప్రభువుకి అనగా క్లియర్గా కనబడుతూ ఉంది. నువ్వు నడిచే నడక, నువ్వు మాట్లాడే ప్రతి మాట, లేదంటే నువ్వు చేసే ప్రతి కార్యము ఏమవుతుంది? ప్రభుకి కనబడుతుంది. అందుకని దోషములను కనిపెట్టి చూచినట్ల ఎవడో ఒకటైనా ఒకవేళ ఏది ఉందో ప్రభువా మీ రక్తంతో నన్ను ఏం చేయాలా? కడుగు. పనికిరానిది నా జీవితంలో తీసివేయి, మలిన వస్త్రాన్ని నా జీవితంలో తీసివేయి. పిల్లలు తీసివేసుకోవడానికి ఏం కావాలి? మనం అయితే ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు ఆయన అంటాడు, ప్రభు లోపల ఉన్న నీళ్ళు నేనేం చేస్తా? తీసేస్తానంటే మనం ఏం చేయాలి? మూత తీయాలి. కొంచెం లోపల ఉండి తీయాలంటే మనం తలుపు ఏం చేయాలా? తెరవాలి. ప్రకటన గ్రంథం 23వ అధ్యాయం 20 వచనం చూడండి, ఆ మాట చదవండి. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడలు అన్నాడంటే ఏసు ఉందని అర్థం. ఏం చేసుకున్నాం మనం? గట్టిగా ప్రభు వచ్చాడు అనుకోండి, మనకి ఇష్టమైనవన్నీ చెప్పండి తీసేస్తాడు. అప్పుడు మనం అనగా ఎంత బాధ. ఇప్పుడు చూడండి, ఈ దినాలు చూస్తుంటే టీవీలో భయంకరమైన చెప్పండి ప్రేమ వివాహ జీవితాలు, పెళ్ళిళ్ళు, రకరకాల పరిస్థితులు. మొన్న ఒక టీవీలో చూస్తే ఒక పిల్ల, ఆ పిల్లకి ఏమొచ్చిందో 10వ తరగతి పిల్ల తల్లిని చంపింది. ఎంత దుర్మార్గురాలు! ఏమి అనుభవిస్తుంది? దానిలో ఏముంది? బావిలోకి దూకని వాళ్ళందరూ బావిలో దూకాలనుకుంటారంట. ఎవరు? పెళ్ళి కాని వాళ్ళందరూ బావిలు ఎప్పుడు దూకుదామా అనుకుంటారంట. దూకిన వాళ్ళందరూ ఎప్పుడు పైకి ఎక్కుదామా అని అనుకుంటారు. దిగిన తర్వాత ఇంతేనా? జీవితాలతో ఆడుకోకూడదు. అనగా ఈ 90 లేకుండా 70 ఏళ్ల జీవితాన్ని ఏం చేయాలా? భద్రంగా కాపాడుకోవాలా. పిల్లలు ఎంత భయంకరమైన పరిస్థితులు చూడండి. అనగా ఎలాంటి పరిస్థితులు కూడా కడుతున్నారంటే ఇంట్లోనే ఏమి లేదు ఇప్పుడు చెప్పండి. ఇక సపోర్ట్ కాదు, ఇక నమ్మకము లేదు. నాయన చంపుతారో తెలియదు, అమ్మను చంపుతారో తెలియదు, ఎక్కడ ఏం చేస్తున్నారో అసలు. ఎంత బాధకరమైన విషయాలు. ఎందుకండి అంత తొందరపాటు? మిడిచిపాటుతనం ఎందుకు? ఉదాహరణకు నేను చెప్పేది, జాగ్రత్తగా మన జీవితము కాపాడుకోకపోతే దేవునికి కూడా ఏమవుతుంది? అది ఎంత అవమానకరమైన స్థితి, అనగా ఎంత బాధకరమైన. అయితే ప్రియులారా, ఏదేమైనా అనగా మన జీవితాలు దేవుడు అనగా చూస్తున్నాడు. కనుక మనం జీవితంలో మలిన వస్త్రాలు ఏం చేయాలి చెప్పాలా? జాగ్రత్తగా ఉండాలా. వాక్యం వింటున్న మన జీవితాలు అనగా ఎంతో జాగ్రత్తగా ఆత్మీయంగా పోవాలా. దానికి యవనస్తులే కాదు, పెద్దవాళ్ళమే కాదు, చిన్న అందరం మనలో ఉన్న ఏ డాగ్ అయినా ఉందనుకోండి, అప్పుడేమవుతాం? మనము విడిచిపెట్టబడాల్సి వస్తుంది. అప్పుడు అక్రమము మీరెవరో నాకు అంటే అప్పుడు ఇదేందయ్యా అదేందయ్యా అంటే అదంతే అంటాడు. కనుకనే మన జీవితం సరి చేసుకోవాలా. ఇప్పుడు అన్నాడు ఒక మాట, నేను ఇప్పుడు ఏడు చెప్తాను. జకర్యా గ్రంథం 8వ వచనం, అది 3వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఆ మాట మళ్ళీ 4వ వచనం మళ్ళీ చదవండి. కొంతమందిని చూసి పిలిచాడు దూత, ఇతని మైలు బట్టలు ఏం చేయాలా? చదవండి. ఇప్పుడు ఏం చేశాడు చెప్పండి? యెహోషువ ఏం చేశాడు చెప్పాలి. అక్కడ దూత మాట విన్నాడా లేదా ఒకటే చెప్పాలి. తీసివేసేసి తర్వాత తీసేస్తాను అంటే ఆయన ఏమన్నాడు? తీసేయమన్నట్టుగా ఉన్నాడు, అంతే కదా. తెల్లని వస్త్రాలు ఏం చేశాడు ఆయనకి? మనం కూడా ఏం కావాలి ఇప్పుడు? తీసేస్తానంటే దేవుడు ఎస్ ప్రభా, నా లోపల ఉండి ఒక పిల్లోడు, లేదా లోపల ఉండి ఒక పిల్ల, లోపల ఉండి ఒక సినిమా, లోపల అంటే ఉదాహరణ చెప్తున్నా, జీవితంలో లోపల ఉండి ఒక సీరియల్, లోపల ఉండి ఒక పాపం, లోపల ఉండి ఒక ఆయనకు అవిధేయత, లోపల ఉండి ఒక ఆయనకి చెడుతనం, లోపల ఉండి ఒక త్రాగుడు, లోపల ఉండి ఒక మోసం, లోపల ఉండి ఒక ఇవన్నీ ఏం చేయాలి నాలో నుండి? అంతే. తీసివేసుకోకపోతే ఏం చేస్తాయి? ఈ మనలను
మళ్ళీ చంపుతాయి. ఆత్మీయంగా మనం ఏమాత్రం దేనికి కాబట్టి ఆత్మీయ జీవితం నా వివాహ జీవితంలో నేను ధైర్యంగా చెప్పగలను. అందుకే దేవుడు కృప చూపించాడు. సిస్టర్ను చూడకుండా పెళ్ళికి వెళ్ళి పెళ్లి చేసుకున్నా. అనగా ఏమాత్రము కూడా అనగా ప్రియులారా, ఎందుకంటే చాలా జాగ్రత్తగా జీవితంలో వెళ్ళాలా. వాళ్ళు అనగా యవనస్తులు కాదు, ఒకరు పిల్లలు కాదు, లేదా స్త్రీలు కాదు, పురుషులు, ఎవరమైనా మనం మన జీవితాల్లో ఏ డాగు కానీ ఉన్నా చెప్పండి మనందరం ఏమవుతాం? విడవా, అంతే, సందేహం లేదు. మన వస్త్రములను కాపాడుకునుట ధన్యత అంట. 16 మా ప్రయాణ గ్రంథంలో ఏమో త్వరగానే సమయం లేదు, మరి త్వరగా రావాలా? ప్రకటన 16 చదవండి. ప్రభు రాబోతున్నాడు మనందరికీ. ఇది నేను ఒక్కరం కాదు, మనందరికీ అనగా నాకు మనందరం. చదవండి. చూతురేమోనని మెలకుగా ఉండుడి. వస్త్రాలు కాపాడుకునేవాడు ఏ సాతాను వస్త్రాలు కూడా తీసివేస్తాడు. మన జీవితంలో సాతాను మన వస్త్రాలు తీసివేసి మలిన వస్త్రాలతో నింపుతాడు. లోకస్వార్త 10:30 ఏం చేశాడు వాడు చెప్పండి? వస్త్రములు నీలో నాలో విలువైన వాటిని దొంగిలిస్తాడు. అందుకే వానికి ఎక్కడ ఏమీ ఇవ్వకూడదు, చోటు ఇవ్వకూడదు. వాడు అనగా ఎవరి దగ్గరకు వచ్చి ఉంటాడు? లూకా 11:23 ఉంది. ఎవరి ఇంటిలోనైతే నీళ్లు లేవు, అక్కడుంది ఆ మాట చదవండి. 11:23 వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచ్చు. ఆ మాట చాలు. ఎక్కడ తిరుగుతుందంట అది? నీరు లేని చోట్లంటే వర్షం పడినప్పుడు అనగా బజార్లో నీళ్లు ఉంటే అక్కడ నిలబడదు, అనగా మంచిగా ఎత్తుగా ఉండి అక్కడ నిలబడిద్ది అనుకుంటారా? అది కాదు. ఏ హృదయములోనైతే వాక్యం ఉండదో ఆ హృదయం అని ఇంట్లోకి వస్తాడు. వచ్చాడనుకోండి ఏం చేస్తాడు? ఇక గాలిబిలి చేస్తాడు. అందుకని హృదయములో ఏముండాలా? వాక్యం. దావీదు అన్నాడు కీర్తన 19:11, నేను పాపము చేయకుండానట్లు నీ హృదయములో అనగా నీ వాక్యమును ఉంచుకొని. ప్రియమైన దేవుని బిడ్డలంగా ప్రభువు రాబోతున్నాడు. తీసివేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఈ గుమ్మములో అనగా ఏం చేస్తున్నారు చెప్పండి? చెత్త అంతా తీసివేసుకుంటున్నారు. ఆ పరలోక గుమ్మములో ఆ యెరూషలేములో ఉండాలంటే ఇక్కడ చెత్త అంతా తీసివేసుకోవాలి. ఏమేమి తీసివేసుకోవాలా? గత వారం 3 చెప్పా. పనికిరాని తీగలు, 2వది రాతి గుండె, 3వది అపవిత్రత, 4వది మలిన వస్త్రాలు. ఒక మాట చెప్పి నేను త్వరగా ముందుకు వస్తా. మార్క్స్ వార్త 10:50 యేసు ప్రభువు ఒక ఆయన పిలిచాడు. పిలవగానే తన దగ్గర ఉన్న ఒక వస్త్రాన్ని ఏం చేశాడు? బట్టను తీసి పారవేశాడంట. అబ్బా ఏం మాట అది? 10:50 మార్క్స్ వార్త. అంతటి వాడు బట్టను ఏం చేశాడు చెప్పాలా? పారవేశాడా లేదా? ఈరోజు పారవేద్దామా? ఏంటి పలకట్లేదు ఎవరో? నీలో నాలో ఉన్న దాన్ని ఏం చేయాలా? పారవేయకపోతే మనల్ని పారేసేటట్టు చేస్తాయి, మన విలువ లేకుండా చేస్తాయి, మనకనగా మన జీవితంలో దైవరాజ్యానికి దూరం చేస్తాయి. కానివన్నీ తీసేం చేయాలా? ప్రభా ఈరోజు నేను పారేస్తున్నా. అది నీ హృదయంలో నీకే తెలుసు. నాకు తెలుసా చెప్పు? నా హృదయంలో నాకు తెలుసు, నీ హృదయంలో నీకు తెలుసు, అంతే. ప్రభా ఇదిగో ఎవరికి తెలియని రహస్యమైనవి నా జీవితంలో ఇవి ఉన్నాయి. ఈరోజు నేను దాన్ని ఏం చేస్తున్నా? నేను తీర్మానం చేసుకున్నా ప్రభా బ్రతుకుట క్రీస్తే. ఈ మాటలు అంటాం కానీ బ్రతుకుట క్రీస్తే, సావైతే బుట్టిదే. ఊరికి అంటావు అయిపోయినాక ఎన్నంతసేపు భయము, ఆ గేట్ దాటిన తర్వాత మళ్ళీ భుజాలు వేసుకోవటం అన్నీ అవునంటారు కదా. వాస్తవాలు ఒప్పుకోవాలా? మనం ఎప్పుడు తీసేసుకుంటాం? ఇంకా మనం ఎప్పుడు వాటిని తొలగించుకుంటాం? యెహోషువ ఏమన్నాడు? దూత చెప్పగానే ఇతనుకున్న మలిన వస్త్రాలు తీసేయండి. తీసేద్దన్నాడా? తీసేద్దన్నాడా? ఇష్టపడి తెల్లని పాగదే చేంజ్ చేశారంటే తల మొదలుకొని. ఈ రోజున నిన్ను పరిశుద్ధతతో అలంకరించాలని, ఈరోజు నిన్ను అనగా నూతనపరచాలని ప్రభు కోరుతున్నాడు. ఈ వర్తమానము అనగా నీ జీవితంలో ఎక్కడ దాగి ఉన్నాయో వాటిని ఏం చేయాలన్నాడు ప్రభు? అది నీ కొరకే.
అని ఈ మాటలు ఎంతకాలము నుండి నీ జీవితంలో నుండి తీసివేసుకోవాలా? అవి కానీ మనం తీసివేసుకోకపోతే మన జీవితంలో ఏమాత్రం కూడా ఆశీర్వదించబడలేం. 4వది రండి, యెషయా గ్రంథం 25:7. యెషయా గ్రంథం 25:7. యెషయా గ్రంథం 25:7 చదవండి. చాలు. అనగా ముసుగు, తెర అన్నీ కూడా అక్కడ కనబడుతున్నాయి. ముసుగును ఏం చేస్తాడంటే ఆయన తీసివేయను. పిల్లరా, అనగా మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి. ముసుగు అనేది, లోతు అంటే అర్థం ఏంటంటే ముసుగు అని అర్థం. లోతు అంటే ఏంటి? ముసుగు అని అర్థం. మనలో కూడా ఉన్న అనగా ప్రతి విధమైన ముసుగు అనగా వాటన్నిటిని మనం తీసివేసుకోవాలా. ముసుగు అనేది శరీరానికి గుర్తు. ముసుగు అనేది లోతు జీవితానికి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లోతు అంటే శరీరానికి సాదృశ్యం, అబ్రాహాము ఆత్మీయతకు సాదృశ్యం. అనగా లోతు అనగా ముసుగు. ఆయన కూడా ఆయన జీవితంలో అనేకమైన వాటిని కోరుకున్నాడు. ఆదికాండం 13:10 లోతు కోరుకున్నాడు. చూడండి ఒక మాట, అనగా తన జీవితంలో సొదొమ గొమొర్రాలను చూశాడు. తన ఇష్టాన్ని ఆయన నెరవేర్చుకోవడానికి చూశాడు. ఒక మాట మనం చూస్తే ఇక్కడ యోబు గ్రంథం 24:15 యోబు గ్రంథం 24లోకి రండి. 24 యోబు గ్రంథం 24:15. ఇక్కడ గమనించండి ఒక్క మాట. 24:15 ముసుగు దేన్ని చూపిస్తుందో బాగా మనకు కనబడుతుంది. 24:15 అనగా వ్యభిచారి ఏ కన్నైనను నన్ను చూడదనుకొని తన ముఖమునకు. ఒకవేళ ప్రియులారా, వ్యభిచారం అంటే ఏంటి బైబిల్ ప్రకారంగా? ఈ లోక నేను సగం చెప్పినా కానీ మీరు పూర్తి చేయట్లేదు. లోకమునైనను అంతేనా? ఈ లోక మరి అది యాకోబు పత్రిక 1:4 చదవండి. యాకోబు 1:4 చదవండి. 4:4 అనుకోండి. యాకోబు 4:4 చూడండి. యాకోబు 4:4 వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో, అది ఈ లోక స్నేహమే అనగా పాపముతో సమానం అన్నమాట. అందుకనే ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరెరగరా. అందుకని ఈ లోక స్నేహమే పాపముతో సమానం. ఇంకా అందుకని అలాంటి పాపపు సంబంధమైన దాన్ని ఒక ఆయన విడిచిపెట్టి పారిపోయాడు వద్దని. ఆయన పేరు చెప్తారా? యోసేపు. ఆదికాండం 39:12 ఆ వస్త్రాన్ని విడిచిపెట్టి ఏం చేశాడు చెప్పండి? పారిపోయాడు. చాలా ఉన్నాయి పాపానికి. మోహపు చూపు కూడా పాపమే అనగా మరి ఈ రీతికి ఇలాంటివన్నీ కూడా పాపానికి సాదృశ్యం. ఆయన ఏం చేశాడు చెప్పండి, చదవండి 12 వచనం. చేతిలో విడిచిపెట్టి ఏం చేశాడు? అది పారిపోయాడు. ముసుగులో ఉన్నవేమో, ఇంకా తెలియని అనుభవంలో ఉన్నట్టున్నావేమో. దేవుడనిగా మన జీవితాలు చూస్తూ ఉన్నాడు కనుక ఇప్పుడు ఆ ముసుగు ఏం చేయాలి చెప్పాలా? తీసివేసుకోవాలా. అనగా ముసుగును సంపూర్ణంగా తొలగించాలా. ప్రభు రాబోతూ ఉన్నాడు. ప్రభు నుండి ఆశీర్వాదాలు పొందాలంటే ముసుగు ఏం కావాలా? తీసివేసుకోవాలా. ఎంతకాలం ఆ ముసుగుతూ ఉంటావు? మీ దోషములు మీకుని మీ దేవునికిని దోషములే ముసుగ్గా ఉన్నాయి. నీ పాపమే ముసుగ్గా ఉందేమో. ప్రభుని చూడకుండా ఆ మాట చదవండి. 59 ఆ ఒక్క మాట. మీ దోషములు మీకును చదవండి ఆ మాట 59లో. మీ దోషములు మీకును మీ దేవునికిని. అది ప్రియమైన సోదరుడా, ప్రార్థన వినలేకపోతున్నాడంటే ఎక్కడో చెప్పాలా? 59:1 యెషయా 59:1 మీ దోషములు మీకును అడ్డంగా. ఈ రోజున ప్రార్థన చేస్తున్నావు కానీ దోషములు ఏమైనా అడ్డంగా ఎక్కడో ఏదో ఉంది. అందుకే ఆ ముసుగుని ఏం చేయాలా?
తీసివేసుకో. ప్రభా ఇదిగో నా యొక్క అవిధేయతను ముసుగు తీసివేస్తున్నా, నా గర్వం అనే ముసుగు తీసివేస్తున్నా, నా అతిశయమని ముసుగు తీసివేస్తున్నా, ప్రభా నా శరీర కార్యాలని ముసుగు తీసివేస్తున్నా. ప్రభా ఇవన్నీ దేవా నాలో నుండి ఏం చేయాలా? తీసివేయి. ప్రభు ఏం తీసివేస్తాడు? ఇప్పుడు 5 మనం ధ్యానించాం. పనికిరాని తీగలు, రెండోది రాతి గుండె, మూడోది అపవిత్రత, నాలుగోది మలిన వస్త్రములు, ఐదోది ముసుగు తీసివేస్తాడు. ఎంతకాలం అలాగా మన జీవితాలలో ఉండడానికి వీలు లేదు. ఒక పిల్లార ఉంటే ఏం చేయాలా? తీసివేసుకో. లేదా ప్రభుకి స్తోత్రం, అంతే కదా. ఉంటే మాత్రం ఏం చేయాలి? మనం తీసివేసుకోవాలి. అనగా యెహోషువ దగ్గర ఉంది ఆ వస్త్రాన్ని ఏం చేశాడు? తీసివేసుకున్నాడు. 6వ విషయం దాన్ని త్వరగానే, 1 యోహాను పత్రిక 3:5 ఆయన ఏమి తీసివేస్తాడంటే పాపమును తీసివేస్తాడు. చూడండి, పాపములను తీసివేయడానికి ఆయన అదండి పిల్లారు పాపాన్ని ఏం చేస్తాడు చెప్పండి? మన ప్రభు తీసివేస్తాడు. మన జీవితాల్లో అనగా ఏదో రక్షణ పొందకముందే పాపం అనేది కాదు, పొందినాక కూడా మన జీవితంలో అనేకమైన పాపాలు, మన జీవితంలో అనేకమైన పాపాలు ఉంటాయి. ఆ పాపాలను ఏం చేయాలి మనము? ఇప్పుడు ఉదాహరణకు దేవుని వాక్యములు గమనిస్తే దావీదు అంటాడు, మనగా 2వ సమూయేలులో 12వ అధ్యాయంలో 12 నేను పాపము చేసి తిని. చూడండి 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం ఆయన ఒప్పుకుంటున్నాడు. 13వ వచనం, నేనేం చేశాను? పాపము చేశాను. అనగా నేనేం చేశాను అంటున్నాడు. చెప్పండి. ఎస్, ఈ రోజున ఏది మనలో ఉన్నా ఆ ఒప్పుకుంటే ఆ పాపాన్ని ఏం చేస్తాడు ఆయన? ఆ పాపాన్ని తీసివేస్తాడు. దావీదు ఒప్పుకున్నాడు. అయ్యా నా దోషం పోనట్లు నన్ను బాగా కడుగు, అయ్యా నన్ను అనగా నూతనపరచు. ఒకసారి చెప్పాను కదా, ఇస్సోపుతో ఏమన్నాడు? నన్ను బాగుగా కడుగు అన్నాడు. దేంతో? ఇస్సోపుతో. ఇస్సోపు అనగానే మనం ఏడ దొరుకుతుంది అన్న అని అడిగారు. షాపుల్లో కొట్టుల్లో దొరికేది కాదు అది. ఆ సోపుతో కడుక్కునే పని అయితే ఈ వాక్యం అవసరం లేదు, ఇవన్నీ కూడా అవసరం లేదు. హెబ్రోన్లో ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఎఫ్ఎఫ్రాన్ అని ఉండేవాడు అన్న. ఈ కుటుంబ ప్రార్థనలో దావీదు సోపుతో ఆయనకి పాపాన్ని కడగమన్నాడు. ఏంటి సోపు అంటే ఆయన లేచి నిలబడి దావీదు స్నానం చేసే సోపు అన్నాడట. లైబాయ్ సోపు, సందూర్ సోపు, మైసూర్ శాండిల్ సోపులతో కాదు, యేసు రక్తం అనే సోపుతో ఏం కావాలి మనం? అది. దావీదు అలాగా కడగబడ్డాడు. కీర్తన 71:2-3 వచనాలు చదవండి. మన జీవితాలను నూతనపరుచుకోవాలా? ప్రభు రాబోతున్నాడు. ఇదిగో నేను త్వరగా చదవండి. దేవా నీ కృప చొప్పున నన్ను తుడిచివేయి, నా దోషం పోవునట్లు. ఎట్టగడగాల? బాగా గడుగు. నా పాపం పోయినట్లు నన్ను పవిత్రపరచు. ఎంత చక్కగా అడిగాడు. ఇప్పుడు ఒక మాట చెప్తాను. 17వ కీర్తనలోకి రండి. అంటే దేవుని వాక్యంలో 3వ వచనంలో దావీదుని చూశాడంట. 17:3 రాత్రి వేళ నువ్వు నన్ను దర్శించి నా హృదయం పరిశీలన చేయగా. అమ్మా అట్లా నెమ్మదిగా చదవండి. నీకు ఏ దురాలోచన నాలో, అది చాలు. ఏ దురాలోచన నాలో ఎందుకు కనబడలా? ఒప్పుకున్నాడు, కడగబడ్డాడు, నూతనపరచబడ్డాడు. దావీదు ఒప్పుకునే దాని దగ్గర సిగ్గే లేదు. మనం ఏం పడతాం? సిగ్గుపడతామో. నేను ఒప్పుకుంటే ఏమనుకుంటారు, ఏమనుకుంటారంటే నేను పరలోకం పోకపోతే ఏమనుకుంటారు అనుకోరు. ఈడు ఒప్పుకోకపోతే అక్కడికి వెళ్ళలేము. ఇక్కడ సిగ్గుపడితే బైబిల్ ఉంది. ఇక్కడ మనం అని ఒప్పుకోవడానికి సిగ్గుపడితే, ఆయన దగ్గర ఆయన విషయమే సిగ్గుపడితే అక్కడ కుమారుడు కూడా సిగ్గుపడతాడు. మీరెవరో నాకు ఏం ములాజు ఉండదు అక్కడ.
రికమెండేషన్ ఉండదు. ఏ ఎమ్మెల్యే దగ్గరకు పోయి మాట్లాడి గేట్లో నుంచి చిన్నగా తీసుకెళ్ళి ఆ మూలను కూర్చోబెట్టేదానికి, లేకపోతే ఎవరు మంత్రి దగ్గరకు పోయి మాట్లాడితే, లేదంటే ప్రధానమంత్రి మోడీ దగ్గర పోయి మాట్లాడితే ఉంటుందా? ఏమాత్రం అక్కడ రికమెండేషను లేదు. ఎవరి ఆత్మకు వాళ్ళే ఉత్తరవాదులు. నువ్వు ఎంత పరిచర్య చేసావో, ఎంత పని చేసావో దాన్ని బట్టి దేవుడు ఏమిస్తాడు? మనకు బహుమానం ఇస్తాడు. అందుకని మనం జాగ్రత్త కలిగి ఉండాల. మీ విషయమై మీరు జాగ్రత్త అంటాడు. మరి మన జీవితంలో దావీదు అన్నాడు, నా హృదయంలో పాపమును లక్ష్యం చేసిన ప్రభు నా మనవే ఆలకించు. అందుకని తొలగించుకున్నాడు, ఒప్పుకున్నాడు. 17:3 అందుకన్నాడు, ఆయన నన్ను చూసావు, నీకు ఏ దురాలోచన నాలో ఎంత మంచి. ఈనాడు మనల్ని చూస్తే ప్రభు బలను సమీపిస్తున్నావు ప్రియమైన సహోదర సహోదరి, ఎన్ని లోపాలు ఉన్నాయో యేసయ్యా మీ రక్తంతో నన్ను ఇక వాటికి నేనేం చేస్తున్నాను? ఫుల్ స్టాప్ పెడతాను. ఇక నాకు అవసరం లేదు ప్రభా. ఇక ఇప్పుడు అనాలి మనం బ్రతుకుట, అది అట్ట అంటమేనా? బ్రతుకుట అందుకే గలతీ 2:20 అన్నాడు పౌలు. ఏమన్నాడు? 2:20 చదవండి. గలతీ 2:20, ఇక జీవించువాడను నేను కాదంటే అర్థమైంది అంటే ఇక నేను అనేది ఇక నా జీవితంలో ఉండదా. నేను క్రీస్తుతో కూడా ఏమయ్యాను. అది ఏమి చేయాలి ఇప్పుడు మనం? సిలువ వేయాలి. ఎవరు వేస్తారు సిలువ? గలతీ 5:24, అనగా క్రీస్తు యేసు. చదవండి 5:24లో, శరీరమును దాని ఇచ్చలతో కూడా దురాశలను ఏమేస్తారు చెప్పండి? ప్రియమైన సోదరుడు, నువ్వు సిలువేస్తే నిన్ను ప్రభు ఆశీర్వదిస్తాడు, నిన్ను విడవడు, నిన్ను బలపరుస్తాడు. దిగులు పడకు, భయపడకు, నీకు సాయం చేయవాడను. నువ్వు సిలువేయకుండా అయ్యా నాకు సాయం చేయి, నాకు సాయం చేయంటే ఎట్టా చేస్తాడు చెప్పండి? ఆ స్త్రీతో ఒక మాట్లాడు, అమ్మా నువ్వు వెళ్ళేకేం చేయొద్దు. అది కాబట్టి మన జీవితంలో ఆయన కొరకు యథార్థంగా జీవించాలి. చివరి మాట చెప్తాను, ముగిస్తాయి. యెషయా గ్రంథం 25:8 ఆయన ఏమి తీసివేస్తాడంటే, ఆ 7వ మాట మనం గుర్తు చేసుకొని ముగిద్దాం. 25:8 ఒక్కళ్ళు చదవండి. మరి ఎన్నడనూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ఏం తీసివేస్తాడు చెప్పండి? ఇక చివరి మాట మనం 25:8లో నిందలను. ఈనాడు ఒకవేళ ఎన్ని నిందలు గుండా వెళ్తున్నావో, ఎన్ని అవమానాలు గుండా వెళ్తున్నావో ఆయన ఏం చేస్తాడు చెప్పండి? తీసివేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. భర్త ద్వారా నిందలు వచ్చినాయా? భార్య ద్వారా భర్తలకి నిందలా? పిల్లల ద్వారా తల్లిదండ్రులకి నిందలా? అనగా ఎన్నో పరిస్థితుల తలెత్తుకోలేని పరిస్థితులు గుండా ఒకవేళ అయ్యా నా జీవితం ఏంటి, ఈ నిందలేనా, ఇక నా జీవితం ఇంతేనా, ఇక నాకు ఇలాగనేనా? ప్రభు అంటున్నాడు ఈరోజు, నీ కలిగిన నిందలని నేను తీసివేస్తా. ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదిస్తా. ఆ మంచి మాట చివరిది, అనగా నిందలో నేనేం చేస్తానో తీసివేస్తా. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయను. ఎంత మంచి దేవుడు! ఈరోజు అలాంటి దేవుడు నాకు దొరికాడు. భయపడొద్దు, దిగులు పడొద్దు. ఆయన వెంబడించడంలో, ఆయన సేవించడంలో, ఆయన ప్రార్థించడంలో, ఆయన ఆరాధించడంలో, ఆయన ఇంటికి రావడంలో మనం ఎప్పుడు వెనకంజా వేయకూడదు. నీకు ఎన్ని పరిస్థితులు గుండా వెళ్తున్నావో వాటన్నిటిలో కూడా ప్రభు ఆర్థిక నీ తోడు ఉంటాడు. నీ నిందలు, నీ అవమానములు ఏం చేస్తాడు ఆయన? దావీదు విషయంలో ఒక మాట చూస్తే 35:15లో గుంపు కూడి నిందలేస్తున్నారంట. 35:15 చూడండి కీర్తన, అవన్నీ కూడా తీసివేస్తాడు. 35:15 కూడి వచ్చి మానక నన్ను చూసారా, మానక నన్ను ఏం చేస్తున్నారు? మానక నీవి అనగా నీ గురించి మాట్లాడి నిందించి ఏం చేసినా అనగా నువ్వు ఏమాత్రము కూడా బాధ పడదు. జనులు నా నిమిత్తం, మత్తయి సువార్త 5 ఆ మాట చూడండి, జనులు నా నిమిత్తం నిందించి హింసించి మీ మీద పలుకున్నప్పుడు మీరెవరు?
అది 11 చదవండి. నా నిమిత్తము జనులు మిమ్మను హింసించి అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకునప్పుడు మీరు సంతోషించి ఆనందించి పరలోకమందు మీ ఫలము అది. కాబట్టి ఒకరు ఏదైనా అనవసరంగా అన్యాయంగా నీ జీవితంలో నీకు వచ్చే ప్రతి దాన్ని గురించింది ప్రభు ఉన్నాడు. ఏం చేస్తాడు? సహాయము. నిందలకు కొన్నిసార్లు హృదయాలు కూడా బద్దలవుతాయి అంట. 69:20 ఉంది, ఇంకా సమయం లేదు కీర్తనలో. 69:20 నిందలకు నా హృదయం బద్దలాయను కొన్నిసార్లు. ఎంత కష్టం అనుకో. 69:20 నిందకు నా హృదయము బద్దలైపోయిన పరిస్థితి అయిందా అమ్మా? బహుగా నేనేమయ్యాను. అయితే అలాంటి పరిస్థితులుగా ఒకవేళ ఉన్నా ఏం భయపడొద్దు, ఏం దిగులు పడొద్దు అనగా నేనే ధైర్యము తెచ్చుకున్నాను. అలాంటి పరిస్థితిలో కొన్ని ఉన్నా దేవుడు నిన్ను విడవనే విడవడు. కాబట్టి అనగా మనం అన్నీ ఏం చేయాలా? తీసి వేసుకో. మనము కాబట్టి ప్రభు అంటున్నాడు 7 విషయాలు మనం చూసాం. పనికిరాని తీగలు ఆయన ఏం చేస్తాడు? రాతి గుండె తీసివేస్తాడు. 2వది, 3వది అపవిత్రత అంతా తీసివేస్తాడు. 4వది మలిన వస్త్రాలు ఆయన తీసివేస్తాడు. 5వది ముసుగుని తీసివేస్తాడు. 6వది పాపాన్ని తీసివేస్తాడు. ఆ తర్వాత జనులు కలిగిన నింద. నీ జీవితంలో అనేకమైన పరిస్థితులు కలిగి ఉండా తీసివేసి ఎవరి ద్వారా నువ్వు నింద, బాధ, చుట్టుపోటి మాటలు, పరిస్థితులు గుండా వెళ్తున్నావో వాటన్నిటిలో ప్రభు తీసివేసి నీకు అనగా ప్రభు సాయం చేస్తాడు. కీర్తన 20:4 నీ కోరికను నీ ఆలోచన మాట నమ్మాలి. నమ్ముట నమ్మువానికి అది. నమ్ముదాం. ప్రభా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా నిజమే 7 విషయాల్లో ఇదిగో ఈ లోపం ఉంది నాలో నుండి, దీన్ని ఎవరేం చెప్పని అవసరంలే, నాలో నుండి దీన్ని ఏం చేయాలా? తీసివే ప్రభా. నాకు నీకే తెలుసు ప్రభా. ఇదిగో ఈ విషయంలో ప్రభా, ఇదిగో మొన్ననే ప్రభా, మరి ఆజ్ఞను మీరే మొన్ననే ఇదిగి ఇలాగ ప్రభా, అంతకుముందు నుంచి నా హృదయంలో ఇది ఉంది, నువ్వు మాట్లాడేవయ్యా, నేను ఇప్పుడు నా తలుపు తీస్తున్నాను, నా హృదయంలోకి రా, అన్నీ తీసివేయి. ప్రభు సంపూర్ణంగా తీసివేసి నిన్ను ఆశీర్వదిస్తాడు. భయపడొద్దు, దిగులు పడకము, నేను నిన్ను బలపడుతు, నీవు సాయం చేయవాడు నేనే అని చెప్పాడు. మోకరించండి, బలలో పాలు పొందాం.